వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్మణ సమాజాయితం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. అనంతపురంలో ప్రైవేట్ ఆసుపత్రిపై జాయింట్ కలెక్టర్ ఆగ్రహం. అధిక ఫీజులు వసూలు చేసిన ఆసుపత్రిపై చర్యలు. బ్రాహ్మణ సేవా వాహిని ఆధ్వర్యంలో బ్రాహ్మణులకు చేయూత. హైదరాబాద్ బొగ్గుల కుంటలో 60 మందికి నిత్యావసర సరుకులు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో సీఐ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. రక్తదానం చేసిన యువకులను అభినందించిన సీఐ. అంబర్పేటలో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్న శంకర్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అనంతపురం జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ ఆసుపత్రులపై జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో 4 ప్రైవేట్ ఆసుపత్రులకు భారీగా జరిమానా విధించారు. ఆశా ఆసుపత్రికి 3 లక్షలు, ఎస్వి ఆసుపత్రికి 2 లక్షలు, సాయిరత్న ఆసుపత్రికి 2.10 లక్షలు, ఎస్ఆర్ ఆసుపత్రికి 2.55 లక్షల జరిమానా విధించారు. కోవిడ్ సాకుతో రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసిన ఆసుపత్రులపై చర్య చేపట్టారు. అక్రమాలకు పాల్పడే ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యల కోసం ఇప్పటికే ప్రభుత్వం 256 జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రైవేట్ ఆసుపత్రుల అక్రమాలను సహించేది లేదని, రెండోసారి తప్పు చేసే ఆసుపత్రులపై ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద క్రిమినల్ కేసు నమోదు చేస్తామని జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి హెచ్చరించారు. నేనైతే మాట్లాడమన్నా ఈరోజు కార్పొరేటర్లు అందరూ చెప్పంటే ఆయన కూడా చెప్పింది అన్నకి. ఉంటామా? నేనైతే మాట్లాడమన్నా ఈరోజు కార్పొరేటర్లు అందరూ చెప్పంటే ఆయన కూడా చెప్పింది అన్నకి. ఉంటామా? కరోనా విపత్కర పరిస్థితుల్లో బ్రాహ్మణులకు చేయూత అందించడం చాలా మంచి విషయమని తెలంగాణ రాష్ట్ర సలహాదారుడు రమణాచారి అన్నారు. బ్రాహ్మణ సేవా వాహిని ఆధ్వర్యంలో హైదరాబాద్ బొగ్గుల కుంటలోని దేవాదాయ కమిషనర్ ఆలయ ప్రాంగణంలో రమణాచారి చేతుల మీదుగా 60 మంది బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకురాలు నందా పాండేతో పాటు పలు బ్రాహ్మణ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అటువంటి అవకాశాన్ని మా బ్రాహ్మణ సేవావాహిని సంఘాన్ని కూడా ఇచ్చేసి ఈ విధంగా మన సెకండ్ వే కరోనా వల్ల ఇబ్బంది పడినటువంటి బ్రాహ్మణులందరూ కూడాను సరుకులు అందజే ఈ విధంగా వాళ్ళకి జీవన ఉపాధి ఉంటుందని చెప్పేసి ఒక సరుకులు పంపించడం అనేది చాలా శుభపరిమాణము. ఈ విషయంలో నందా పాండే గారు ఎదురుగా ఉన్నటువంటి భవనంలో దాదాపు ఒక 100 నుంచి 200 మంది వరకు సరుకులు ఇప్పించి వారి యొక్క దాతృత్వాన్ని బ్రాహ్మణులను వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమను కూడా చాటింది. అదేవిధంగా ఈ రోజు కూడా ముందుకు వచ్చి ఈ కాలంలో ఈ సమయంలో వారు మనందరూ కూడాను చేతులు ఇచ్చే పెద్దవారు మా బ్రాహ్మణ సేవని ప్రోత్సహిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని ఉచితమైన కార్యక్రమం మొదలవుతుంది. మీరందరూ కూడా ఎవరైతే ఇబ్బంది ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడాను ఈ కారణమైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా సరుకులు పంపిణీ చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి మా నందా పాండే గారు ఇటు 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 ఉపకార్య
రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ సీఐ ఉపేందర్ రావు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. లక్ష్మీ గార్డెన్లో పోలీసులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథిగా షాద్నగర్ ఏసీపీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమన్గల్, ఖట్టాల్, తలకొండపల్లి మండలం నుండి పెద్ద ఎత్తున యువకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కరోనా కష్ట సమయంలో రక్తదానం చేసిన యువకులు దేవుళ్లతో సమానమని కొనియాడారు. ఈ కార్యక్రమం చేసిన సిఐ ఉపేందర్ని ఎస్ఐలు ధర్మేష్, వరప్రసాద్, సుందరయ్యలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆమన్గల్ జెడ్పీటీసీ అనురాధ పత్యనాయక్, మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్, ఆమన్గల్ మండల ఎంపీపీ అనంతరెడ్డి సైతం పాల్గొని రక్తదానం చేశారు. సంబంధించిన జబ్బులు ఏవైతున్నాయో అది ఫ్రీ ఫ్లో ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్రీ ఫ్లో అవుతుంది, రక్త ప్రసరణ. ఇంతకుముందు మన డాక్టర్ గారు ప్రత్యేకంగా చెప్పారు. సో కాబట్టి వాళ్ళంతా అనుభవంతో తర్వాత పేషెంట్స్ చూశారు కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఇంతమంది మీరు కోవిడ్ టైంలో రావడం అనేది వెరీ క్రూషియల్ టైం ఇది. కాబట్టి జనరల్ టైం అప్పుడు రావడం అనేది ఈజీ. మీరు అందుకని మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఈ అన్నదానం కంటే కూడా రక్తదానం, ఎందుకంటే రక్తదానము కెనాట్ మ్యానుఫ్యాక్చర్డ్, బ్లడ్ కెనాట్ మ్యానుఫ్యాక్చర్డ్. అంటే బ్లడ్ తయారు చేయలేము మనం. కృత్రిమ గుండె వచ్చింది, కృత్రిమ మూత్రపిండాలు వచ్చినాయి డయాలసిస్కి, కృత్రిమ కాళ్ళు వచ్చినాయి, ఫుడ్ జైపూర్ ఫుడ్ అని. సో ఆల్టర్నేటివ్ ప్రతి ఒక్క దానికి ఉంది, బట్ బ్లడ్కి లేదు. బ్లడ్ కెనాట్ మ్యానుఫ్యాక్చర్డ్. కాబట్టి చాలా గ్రూప్స్ ఉన్నాయి, ఏ నుంచి ఏబి, తర్వాత ఓ, ఏబి, ఇలా గ్రూప్స్ చాలా గ్రూప్స్ ఉన్నాయి. బట్ అయినా కానీ మనం సింగిల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ కూడా మనం తయారు చేయలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. ఎందుకంటే తలసేమియా పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ కంటిన్యూగా అది యూనిక్ డిసీజ్ అంటారు. కాబట్టి దానికి మిగతా అన్ని జబ్బులు కూడా టైం ఇస్తుంది. బట్ దీనికి ఎవ్రీడే మీకు బ్లడ్ అనేది కంటిన్యూగా అందాలి వాళ్ళకి. అలీ గారు కొన్ని ఫొటోస్ నాకు పంపించడం జరిగింది. చిన్న చిన్న పిల్లలే పాపం బెడ్స్ మీద పడుకొని వాళ్ళ రక్తం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఫోటోలు చాలా బాధాకరంగా అనిపించినాయి. సో కాబట్టి మనమే ఇక్కడ టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. డిప్యూటీసీ మేడం గారు కూడా ఈరోజు ఫస్ట్ డోనర్గా ఉన్నారు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఫస్ట్ డోనర్గా మన ముందుకు వచ్చారు. సత్య గారు కూడా బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా ఈ పేరున సత్యయ్య గారు సింగంపల్లి నుంచి 6 మందిని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా కృష్ణ గారు యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు 10 మందిని తీసుకొచ్చారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంబేద్కర్ యువజన సంఘం మహేష్ గారు 10 నుంచి 12-15 మందిని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పద్యనాయక్ గారు వెంకటేష్ గారికి చెప్పగానే వడ్డీ వెంకటేష్కి దాదాపు 15-16 మందిని రెడీ ఇంటిని అంటే ఒక 15-20 నిమిషాల్లో లిస్టు పెట్టి సెల్ నెంబర్లు పేర్లు కూడా ఇచ్చేసింది వాట్సాప్లో.
అంబర్పేట్ గాంధీ బొమ్మ దగ్గర కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సహకారంతో వాగ్ అంబర్పేట్ ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో 500 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంబర్పేట్ శంకర్ ముదిరాజ్, తెలంగాణ యువత ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తలారి శ్రీకాంత్, మధు తదితరులు హాజరై అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అంబర్పేట్ శంకర్ మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఇలాంటి విపత్కర కాలంలో ఇలాంటి సేవలు చేయాలని ఆయన కోరారు. ఓకే, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ఇక్కడ గాంధీబొమ్మ బొడ్రాయి దగ్గర 500 మందికి అన్నదానం కార్యక్రమం పెట్టుకున్నాము. జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో మేము చీఫ్ గెస్ట్గా ఇక్కడ అందరికీ భోజనాలు పెట్టుకున్నాము. ఇంకా ఎక్కడెక్కడ చేస్తున్నాం ఇంకా మనం అన్ని కాన్స్టిట్యున్సీ అయితే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కానివ్వండి, అంటే తెలంగాణలో ఎవరు గరీబ్ వాళ్ళు పిలిచినా అక్కడ పోయి మేము భోజనాలు అందిస్తున్నాం. నిత్యావసర సరుకులు కూడా అందిస్తున్నాము. ఏదైనా అవసరం ఉంటే మాకు ఫోన్ నెంబర్లు ఇస్తాం, మాకు ఫోన్ చేయండి. మీరు ఎండలో తిరగకండి, మేము వచ్చి మీ ఇంటికి ఇచ్చిపోతాం. మా నంబర్ SMS చేస్తాం. మీరు నమస్తే. కాసాని జ్ఞానేశ్వర్ అన్న యొక్క ఆదేశం మేరకు, అదేవిధంగా మన తలారి శ్రీకాంత్ అన్న మరియు అంబర్పేట్ శంకర్ అన్న వీళ్ళ సహాయంతో నిరుపేదలకు ఎవరైతే ఆకలితో అల్లమడిస్తున్నారో వాళ్ళ యొక్క ఆకలి తీర్చడానికి సమవంతుగా ముందుకొచ్చారు. వీళ్ళ యొక్క సహకారంతో మేము ప్రతి డివిజన్లో 500 మందికి నిరుపేదలకు అన్నదానం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో నిరుపేదలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండకుండా ప్రతి ఒక్కరు ఆకలి తీర్చుకోవాలని మేము కోరుచున్నాము. కాసాని జ్ఞానేశ్వర్ అన్న యొక్క ఆదేశం మేరకు, అదేవిధంగా మన తలారి శ్రీకాంత్ అన్న మరియు అంబర్పేట్ శంకర్ అన్న వీళ్ళ సహాయంతో నిరుపేదలకు ఎవరైతే ఆకలితో అల్లమడిస్తున్నారో వాళ్ళ యొక్క ఆకలి తీర్చడానికి సమవంతుగా ముందుకొచ్చారు. వీళ్ళ యొక్క సహకారంతో మేము ప్రతి డివిజన్లో 500 మందికి నిరుపేదలకు అన్నదానం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో నిరుపేదలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండకుండా ప్రతి ఒక్కరు ఆకలి తీర్చుకోవాలని చెప్పండి. నా పేరు తలారి శ్రీకాంత్ ముద్రాజ్, తెలంగాణ రాష్ట్ర ముద్రాజ్ యువత సంఘం అధ్యక్షుడు. మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైన శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ అన్న ఆలయంలో, మరి వీరేశ్ అన్న ఆలయంలో, మన శంకర్ అన్న ఆలయంలో ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఫస్ట్ రోజు మన బోయిగూడ గాంధీ హాస్పిటల్ చేస్తాము. నిన్ననేమో రైల్వే స్టేషన్ సికింద్రాబాద్, మళ్ళీ బోయిగూడ చేస్తాము. ఇక నంబర్పేట చేస్తాము. అతి కాన్సన్ట్రేట్ చేద్దామని అనుకుంటున్నాం. రోజుకి 500 మందికి జై ముద్రాజ్ జై కాశీ. చెప్పండి. మళ్ళీ చేస్తున్నాం. నా పేరు అలా ఏపీ ఫైబర్ సంస్థ ద్వారా ఆప్టికల్ ఫైబర్ వైర్లతో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ ఫైబర్ చైర్మన్ గౌతమ్ రెడ్డి తెలిపారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో సంస్థకున్న ప్రాధాన్యతలు విస్మరించి అప్పుల ఊబిలో కూలికిపోయే విధంగా వివరించారని, కానీ ఇప్పటి ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ సంస్థను అత్యున్నత సంస్థగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 13 జిల్లాల్లోని 670 మండలాల్లో ఆప్టికల్ ఫైబర్ నెట్ ఏర్పాటు చేస్తున్నామని, దీనికి 1071 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగిందని వివరించారు. గుడ్ ఈవినింగ్ సార్. పరిపాలన 2 సంవత్సరాలు ముగుస్తూ ఉంది. 2 సంవత్సరాల మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజానీకం సుఖశాంతులతో ఉన్నారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. పాండమిక్ సిట్యుయేషన్లో కూడా పేదవాడు భోజనం లేకుండా అలమటిస్తున్నాం అనేటువంటిది ఎక్కడా కూడా లేకుండా, ఆరోగ్యానికి సంబంధించినంత వరకు కూడా భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచి ఆరోగ్యాన్ని పరిరక్షించేటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు తీసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే ఈ 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఏపీ ఫైబర్ నెట్, ఏపీఎస్ఎఫ్ఎల్ అనేటువంటి ఈ సంస్థని గత ప్రభుత్వ అధినేతలు ప్రారంభించినటువంటిది.
ప్రారంభించినటువంటి సమయంలో వందలాది కోట్ల రూపాయలన్నింటినీ కూడా కైంకర్యం చేశారనేటువంటిది కూడా ఒక నానుడి ఉన్నది. దానికి తోడు అప్పులు మిగిల్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేతుల్లో పెట్టి వెళ్ళిపోయినటువంటి ఈ యొక్క ఏపీఎస్ఎఫ్ఎల్ అనేటువంటి సంస్థని ఒక ఛాలెంజ్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఛాలెంజ్గా తీసుకోవటమే కాకుండా ఈ అప్పుల ఊబిలోంచి బయటికి తీసుకురావడానికి అనేక రకాలైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ తీసుకోవడం అనేటువంటి జరిగింది. దీనిలో ఆయన యొక్క విధానం ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఇవ్వాలి, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఇవ్వటం ద్వారానే భవిష్యత్తులో విద్యార్థులకు కానీ యువతకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఇది భవిష్యత్తుకి పనికొస్తుంది అనేటువంటి పద్ధతిలో దీన్ని ముందుకు తీసుకువెళ్ళటమే కాకుండా ఇంటర్నెట్ ఇవ్వటానికి ఆయన సిద్ధపడటం అనేటువంటి జరిగింది. దీనిలో భాగంగానే ఆదాయ వనరులను పెంచుకుంటానికి నెమ్మదిగా చూసినట్లయితే గత పాలకులు అప్పుల ఊబిలోంచి బయటికి తీసుకురావడానికి ఈ రోజున ప్రతి సంవత్సరం 300 కోట్ల రూపాయలు రమారమి 300 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతున్నాం. అప్పులు ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టేటువంటి పరిస్థితి కూడా ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉన్నది అనేటువంటిది ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా కనబడతా ఉంది. దీనికి తోడు నూతన విధానాల్ని ఆవిర్భవించటం ద్వారా మొత్తం విశాఖపట్నంలో ఈ నెట్వర్క్ అనేటువంటి దాన్ని ఆఫీస్ ఉంటే ఆ నెట్వర్క్ని నాక్ అనేటువంటి దానిని అప్గ్రేడేషన్ చేయడానికి ఆంధ్ర యూనివర్సిటీలో ఉండేటువంటి ఈ యొక్క నెట్వర్క్ని కింద ఫ్లోర్ అంతా కూడా తీసుకుని 3 కోట్ల రూపాయలతో దాన్ని ఆధునీకరణ చేయటమే కాకుండా అప్గ్రేడేషన్ కూడా తీసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ తీసుకునేటువంటి ఈ క్రమంలో మేము ఆదాయాన్ని పెంచడానికి గాను ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయిన ఆనందయ్య మందును పేద ప్రజలకు అందకుండా చేయడం బాధాకరమని సంచార జాతుల జాతీయ కమిషన్ సభ్యుడు టి నరసింహులు తెలిపారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఆనందయ్య వెలుగుగా మారాడన్నారు. ఆనందయ్య ఇచ్చిన మందుతో అనేక మందికి కరోనా తగ్గిపోయి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన సంఘటనలు చూస్తున్నామన్నారు. ప్రజలకు ఆనందయ్య మందు అందకుండా చేసిన వారిని శిక్షించాలన్నారు. ఈ మందు పంపిణీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దన్నారు. సభ్యులు దక్షిణాది నుంచి సమాచార శాఖ యావత్ మానవాళి ఆపత్కాలంలో కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో ఈ సింహపురి గడ్డలో కృష్ణపట్నం ఊరు దగ్గర గొనిగి ఆనందయ్య గారు ఒక దివ్య వెలుగుల ప్రపంచానికి మొత్తం ఒక జీవభిక్ష జీవనాధార మూలికలు మందులు తయారు చేసి ఇస్తున్న సమయంలో ఎంతోమంది పేద ప్రజలు వాటికి నోచుకోలేకుండా పోవడం చాలా శోచనీయం. నిన్న మొన్న చూసినాం తెలంగాణ కానీ వేరే రాష్ట్రాలు కానీ వీరి యొక్క మందు కంటి చుక్కల 2 కంటి చుక్కలు వేసుకుంటే వెంటనే 10 నిమిషాల్లో రికవర్ అయిపోయి ఆక్సిజన్ లెవెల్ 96 లెవెల్ రావడం, వారు సంతోషంగా కుటుంబం మొత్తం హ్యాపీగా ఉండడం ఎన్నో సందర్భాల్లో మేము చూడడం జరిగింది. ఇది ఢిల్లీ దాకా తెలిసింది. ఆయుర్వేదం అంటే వేదంలో ఉన్న వేదాలు అపౌరుషేయాలు, దైవ జ్ఞానం దివ్యశక్తితో రచించిన ఒక అమూల్యమైన జ్ఞాన సంపద అది. దాంట్లో నుంచి తరతరాలుగా పరపరాగతంగా వీరు కుటుంబము ప్రాక్టీస్ చేసి ఈ యొక్క దివ్య మందుని ప్రవేశపెడితే కింది ప్రజలకు సామాన్య ప్రజలకు అందకుండా పోవడం శోచనీయం. ఈ మధ్యన తెలిసింది ఎంతమంది పోలీసు వాళ్ళు కానీ పోలీసు ఆఫీసర్లు కానీ హయ్యర్ ఆఫీసర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మిగతా బాగా డబ్బున్నోళ్ళు పలుకుబడులు వాళ్ళకే ఈ మందు చెందడం, మిగతా జనాలకు ఈ మందు చెందకుండా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం, గర్వనీయమైన విషయం. మరి ప్రపంచం మొత్తం చూస్తుంది. 100,000 ఖర్చు పెట్టి ఒక R&D రీసెర్చ్ తయారు చేసి ఎన్నో మందులు పెడిచినా కానీ ఈ ప్రజలు బతికే పరిస్థితి లేకుండా ఉన్నది. సామాన్య ప్రజలు హాస్పిటల్కి పోతే
ఒంగోలు జిల్లా వ్యాప్తంగా కరోనా కట్టడి చర్యలకు పలు నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి విశ్వరూప్ తెలిపారు. ఒంగోలు కలెక్టర్లోని స్పందన కార్యాలయంలో కరోనా కట్టడి నివారణ చర్యలపై మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్లతో కలిసి మంత్రి విశ్వరూప్ ప్రకాశం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనా చర్య తీసుకోవడంతో పాటు తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు 10 లక్షల రూపాయల నగదును ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. కరోనా 3వ వేవ్ నేపథ్యంలో భవిష్యత్తులో తీసుకునే ముందస్తు జాగ్రత్తలపై అధికారులతో చర్చించామన్నారు. జిల్లాలో మరణాలు తగ్గించేలా కృషి చేసిన యంత్రాంగాన్ని మంత్రులు అభినందించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులతో పాటు జిల్లా ప్రజాప్రతినిధుల, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చూసినప్పుడు మనకు 2 అంచెలు ఉంటాయి సార్. ఒకటేమో కోవిడ్ కేర్ సెంటర్స్, ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒక కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశాము. అట్లాగే జిల్లా స్థాయిలో మరి మన గవర్నమెంట్ హాస్పిటల్సే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ కూడా నోటిఫై చేశాము. సో ఆ రకంగా జిల్లాలో 37 హాస్పిటల్స్ మనం కోవిడ్ హాస్పిటల్ గా డిక్లేర్ చేస్తే దాంట్లో 11 గవర్నమెంట్ ఆధ్వర్యంలో జీడీహెచ్ ప్లస్ విధాన పరిషత్ హాస్పిటల్స్, అట్లాగే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా. ఈ హాస్పిటల్ ప్రిపేర్నెస్ లో భాగంగా బెడ్ అవైలబిలిటీ అందుబాటులోకి రావాలని, ముఖ్యంగా సామాన్యులు ఎవరైనా సరే బెడ్ కావాల్సి వస్తే ఇబ్బంది పడుకుంటూ ఉండేదాన్ని ప్రతి హాస్పిటల్కి ఒక నోడల్ ఆఫీసర్ని మళ్ళీ ఎక్స్క్లూజివ్గా అపాయింట్ చేశాము. వాళ్ళ ఆధ్వర్యంలో హాస్పిటల్ ఫంక్షనాలిటీ చూస్తున్నాము. అట్లాగే ఆరోగ్యశ్రీ కింద 50% బెడ్స్ వాళ్ళు నిర్మాణం చేయాలి, అది ఇన్షూర్ అయ్యే విధంగా చేస్తున్నాము. అట్లాగే రేషన్ ఇష్యూకి సంబంధించిన వాటిని ముందు కోవిడ్ సిచ్యువేషన్ చిన్న క్వశ్చన్ పెట్టాం. దట్ ఈస్ నాట్ జనరల్. అది మీరు దాన్ని డిఆర్సీ అనకుండా మీరు స్పెషల్ మీటింగ్ కోవిడ్ అంటే బాగుండేది. కాబట్టి నేను చెప్పింది మీరు పూర్తిగా అంటే మీరు దీని మీద కోవిడ్ మేనేజ్మెంట్ అని అదే సార్, మీరు ఎందుకు అసలు ఒక లైన్ మొదలు పెట్టక ముందే అందరూ రెస్పాండ్ అవుతున్నారో నాకు తెలియదు. నేను అంటుంది ఈ జరిగిన గత సమావేశంలో జరిగిన విషయాలని అది ఎప్పుడు 2020 10వ నెలలో జరిగింది డిఆర్సీ. దానికి సంబంధించిన యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఈ లోపల ఇచ్చుంటే పోయేది కదా అనేది నా ప్రశ్న. అది ఇచ్చుంటే బాగుండేది. మళ్ళీ ఇప్పుడు మీరు పెట్టే ఈ స్పెషల్ మీటింగ్ కూడా మీరు చెప్పే దీనికి ఇది వాస్తవంగా అయితే మేము నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళమే. అసలు ఏం జరుగుతుంది, అసలు జిల్లాలో ఏమిటి, ఎక్కడ ఎన్ని పడకలు ఉన్నాయి, ఎక్కడ ఎంత ఆక్సిజన్ ఉందనేది ఇప్పుడు మీరు చెబుతుంటే కొద్దిగా క్లారిటీ వస్తుంది. లేకపోతే వాస్తవంగా అయితే ఈ సబ్జెక్టులు అంత లోతుగా మా దృష్టిలో ఉండే కూడా కాదు. ఇది ఇటువంటి మీటింగ్ పెట్టిన దానికి నేను అభినందించే కార్యక్రమం మొదలు పెడితే మీరు సరే ఉంటారు కాబట్టి ధన్యవాదాలు. డైనమిక్ సిచ్యువేషన్లో లాక్డౌన్లో భాగంగా జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలో ఎస్ఐ సుధాకర్ పాత బస్టాండ్ చౌరస్తా వద్ద పకడ్బందీగా లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ సుధాకర్ మాట్లాడుతూ ప్రజలు, వ్యాపార సంస్థలు అన్ని కూడా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు తమ కార్యకలాపాలను నిర్వహించుకోవాలని అన్నారు. దీనికి ప్రజలందరూ సహకరించాలని, ఎవరైనా లాక్డౌన్ ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్య తీసుకుంటూ వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఇప్పటి వరకు 200 వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్టుపల్లి ఎస్ఐ సుధాకర్ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. లాక్డౌన్ ఉత్తర్వుల ప్రకారం మార్నింగ్ నుండి 10 గంటల మార్నింగ్ 6 o'clock నుంచి 10 గంటల వరకు కూడా ఏ ఎగ్జిబిషన్స్ ఉన్నాయో అన్నట్టు కూడా ఎలాంటి సోషల్ డిస్టెన్స్ పాటించకుండా లేకుండా అంత గ్యాదరింగ్ ఉన్నా కానీ అలాంటి ఏమున్నా కేసులు రిజిస్టర్ చేయబడుతుంది. అదేవిధంగా తర్వాత ఏ వెహికల్స్ కానీ ఏ షాపులు కానీ ఓపెన్ ఉన్నట్టయితే ఆ వెహికల్స్లో సీజ్ చేస్తున్నాము. షాపుల పైన కూడా కేసు చేయగలుగుతుంది. దీనికి అందరూ కూడా ప్రజలు సహకరిస్తున్నారు, ఇంకా సహకరంగా కోరుకుంటున్నాము. ఎవరైతే వినియోగిస్తారో షాపుల వాళ్ళు కానీ వెహికల్స్ కానీ తర్వాత బయటకు వచ్చినట్లయితే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నాము. ఇప్పటికీ దాదాపు 200 వెహికల్స్ సీజ్ చేసి కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా రోడ్డు పైన ఈవినింగ్ కానీ గ్రౌండ్ ప్లే గ్రౌండ్లో కానీ వాకింగ్ చేసే వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేస్తున్నాము. గ్రౌండ్లో అయితే ఏ వెహికల్స్ ఉన్నాయో వాటిని కూడా సీజ్ చేస్తున్నాము. గల్లీలో కూడా ఆకతాయిగా తిరిగే వారిపైన కూడా కేసులు నమోదు చేస్తున్నాము. వారిని కూడా కస్టడీకి తీసుకొని పట్టణ మరియు గ్రామాల ప్రజలు అందరూ సహకరిస్తూ లాక్డౌన్ నియమ నిబంధనలు పాటించాలి.
ఎవరు కూడా దీని విషయంలో అన్ని గవర్నమెంట్ జారీ చేసిన లాక్డౌన్తో కూడా ఎవరు ధిక్కరించద్దు. పోలీసు వారికి సహకరించుకుంటూ ఈ లాక్డౌన్ మనం కఠినంగా అమలు చేసినట్లయితే ఫ్యూచర్లో మన కరోనా అనేది వ్యాప్తి చెందకుండా ఉంటుంది. సమాజాన్ని కూడా మనం బాగు చేయడంలో మన వంతు పాత్ర పోషించాలని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం జారీ చేసిన లాక్డౌన్ ఉత్తర్వుల ప్రకారం కరోనా కట్టడిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈ నెల 31 వరకు లాక్డౌన్ అమల్లో ఉంది అన్నారు. ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి పాటిస్తూ నియంత్రణకు సహకరించాలని కోరారు. విజృంభిస్తున్న కరోనా వైరస్పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రామ లక్ష్మణ హనుమంతుల వేషం వేసి వనపర్తి ప్రజలకు అవగాహన కల్పించారు. చిత్తము ప్రభు, మీరు ప్రేరేపిస్తే మీ మాటకు కాదంటాను ప్రభు. మీరు ఆజ్ఞ ఇస్తేనే కదా శ్రీలంకను నేను నా తోకకు నిప్పంటించి దాన్ని బూడిద చేసింది నేను కాదా, అన్నం చేసింది కాదా. అలాగే ఇప్పుడు మీరు కరోనా మహమ్మారిని పెట్టుకోమని నేను ప్రేరేపించినప్పుడు అది సప్త సముద్రాల చుట్టూ ఉన్నా కూడా దాన్ని వెతికి తిరిగి పట్టుకొని దాన్ని మీ కాళ్ళ దగ్గర బందీగా చేసి చీల్చి చెట్టాడి అత్తాల పత్తాల సుత్తాల లోకానికి తొక్కి పడేశానని నేను ఆజ్ఞించను. మీరు ప్రేరేపించినాక కరోనాను ఎక్కడ ఉన్నా తరిమి పట్టుకొచ్చి మీ కాళ్ళ దగ్గర బందీగా చేశాను ప్రభు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఎందుకంటే మనం ఇంట్లో ఉంది. హలో ప్రజలారా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎందుకంటే ఆనాడు బయటకు వచ్చి పోరాటం చేస్తే స్వతంత్రం వచ్చింది. మనం ఈనాడు బయటకు వచ్చి తల్లి రాదు, కొడుకు రాదు, బిడ్డ రాదు, కూతురు రాదు, మనమడు రాదు. లాస్ట్కు వచ్చిన వాళ్ళు నిన్ననే మన కొత్తకోట మండలం కారేపల్లిలో ఒక ముసలాన్న చనిపోతే తండ్రులు, పిల్లలు, కొడుకులు, కోడళ్ళు ఎవరు రాకపోతే ఒక ఎస్ఐ నలుగురు కానిస్టేబుల్ కలిసి ఆమెను దానోత్సవాలు. ఎందుకంటే మన వల్ల మన దగ్గర అన్నప్పుడు మనకు రక్షణ పోలీసులు మనకు మేలు చేస్తున్నారు. అందుకు కరోనా రాకూడదంటే ఖచ్చితంగా మూతికి మాస్క్, చేతులకు శానిటైజర్, భౌతిక దూరం పాదం నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. డీజిల్, పెట్రోల్ ధరలతో పాటుగా ప్రజలను వేధిస్తున్న ధరలకు అడ్డుకట్ట వేసే విధంగా ప్రభుత్వం చొరవ చూపించాలని డిమాండ్ చేశారు. నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ హయాంలో ధరలు అధికంగా మారి ప్రజలకు ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని పాలిస్తున్నారా, భ్రష్టు పట్టిస్తున్నారా అనే సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికైతే, ఈ దేశ ప్రజానీకానికైతే మేము ఒక 5 అంశాలు మీ ముందు తెలియపరచడానికి మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తాం. ఒకటి, ఈ దేశానికి వెన్నెముక్క వ్యవసాయదారు. మరి అటువంటి వ్యవసాయ రంగాన్ని మీద వ్యవసాయానికి వ్యతిరేకంగా 3 చట్టాలు తెచ్చి అటు పార్లమెంటులో ఆమోదం చేసి ఈ వేళ రైతులందరినీ కూడా నడ్డు విరిసే పని చేసిన ఘనత మరి ప్రధాని మోడీ గారు. 2, 2014లో ఉన్న గ్యాస్ సిలిండర్ 410 రూపాయలు ఉండేది, ఈరోజు 900 రూపాయలు చేశారు. అలాగే పెట్రోలు 2014లో 71 రూపాయలు ఉండేది, ఈరోజు 100 రూపాయలు దాటింది. అలాగే 57 రూపాయలు డీజిల్ ఉండేది, ఈరోజు 90 రూపాయలు. 3వ అంశం, ఈ దేశానికి ఎన్నో ఉద్యోగాలు కల్పిస్తానన్న ప్రధాని మోడీ గారు మరి ఈరోజు ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి ఉన్న ఉద్యోగాలు తీసి యావత్తు ఈ యువత చదువుకునే విద్యార్థులకు ఎటువంటి ఉద్యోగాలు లేకుండా
ఒక రోడ్డు రోమియో కింద తయారు చేసిన ఘనత ఎవరిదైనా ఉందంటే నరేంద్ర మోడీ గారు. ఇది చాలా బాధాకరం. యువత ఈదిన పడితే ఈ దేశ ప్రగతి ఏ విధంగా ముందుకెళ్తుందో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు తెలియజేస్తున్నాం. 4వది కోవిడ్. ఏదో సామెత చెప్పినట్టు ఉంది. మీసాలకి సంపంగి నూనె రాసాడట తినడానికి తిండి లేకపోయినా. ఈ దేశంలో వ్యాక్సిన్ తయారీ అంతంత మాత్రాన్ని ఉంటే కొన్ని దేశాలకి వ్యాక్సిన్ ఏదైనా సప్లై చేయడం ఈరోజు చూస్తున్నాం. అనేక దేశాల్లో మనకి కరోనా మహమ్మారి ఏ విధంగా విజృంభిస్తుందో మనందరికీ తెలుసు. కానీ అక్కడ వాళ్ళ ముందు వ్యాక్సిన్కి ముందు పెట్టుబడి కింద పెట్టి వ్యాక్సిన్ తయారు చేయించి ఆయా దేశాల్లో మాస్కులు లేకుండా. కడప నగరంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రాన్ని డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కలెక్టర్ హరినారాయణ ప్రారంభించారు. కడప నగరంలో కరోనాను అరికట్టడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని తెలిపారు. ముఖ్యంగా కోవిడ్ నియంత్రించడంలో ప్రభుత్వం కఠినమైన చర్య తీసుకుంటుందని తెలిపారు. ముందుగా పెద్దలు గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి మామగారైన కోవటం ప్రతాప్ రెడ్డి గారు మరి రిమ్స్కు అతి సమీపంలో ఉండే ఈ అంబేద్కర్ భవన్లో 100 ఆక్సిజన్ బెడ్స్కు సంబంధించి సుమారుగా ₹1 కోటి ఖర్చు చేసి ఒక ట్రాన్సిట్ హాస్పిటల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా గౌరవ పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారికి మరి పెద్దలు జీవి ప్రతాప్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా కడప నగర ప్రజల తరపు నుంచి జిల్లా ప్రజల తరపు నుంచి నేను మరి ముఖ్యంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో ₹1 కోటి వెచ్చించి మరి సుమారుగా 200 బెడ్స్ ఆక్సిజన్తో పాటు మరి అదే కాకుండా ఆక్సిజనే కాకుండా ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ కూడా ఏర్పాటు చేసి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అనంతపురంలో ప్రైవేట్ ఆసుపత్రులపై జాయింట్ కలెక్టర్ ఆగ్రహం. అధిక ఫీజులు వసూలు చేసిన ఆసుపత్రులపై చర్యలు. బ్రాహ్మణ సేవా వాహిని ఆధ్వర్యంలో బ్రాహ్మణులకు చేయూత. హైదరాబాద్ బొగ్గులకుంటలో 60 మందికి నిత్యావసర సరుకులు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లులో సీఐ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. రక్తదానం చేసిన యువకులను అభినందించిన సీఐ. అంబర్పేటలో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్న శంకర్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజం.